ఈ వీడియోలో జీవి ప్రకాష్ కుమార్ గారు నటించిన కింగ్స్టన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో కింగ్స్టన్ తను స్మగ్లింగ్ పనులు అయితే చేస్తుంటాడనమాట. తను చేసే పనులు తను నచ్చక తన ఊరికైతే వస్తాడు. బట్ ఆ ఊర్లో ఒక ప్రాబ్లం అయితే నడుస్తుంటుంది. అక్కడ ఉంటున్న ప్రజలు సముద్రంలో వేటకి వెళ్తే మరి తిరిగి రారన్నమాట, చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది, మరి మన కింగ్స్టన్ దాని గురించి ఏం చేశాడు, అసలు ఆ సముద్రంలో ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కింగ్స్టన్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కానీ నేను చాలా చూసేసాను. సో మన సైడ్ అంటే లైక్ పైరట్స్ ఆఫ్ ది కరేబియన్స్ కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఈ టైప్లో చెప్పాలంటే. ఇదే కాన్సెప్ట్ని మన వాళ్ళు తీస్తున్నారు, మన సైడ్ వస్తుంది అంటే కొత్త గొప్ప హోప్స్ ఉన్నాయి నాకు. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫ్యూ ఎలిమెంట్స్ నన్ను సర్ప్రైజ్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ కూడా అనిపించింది. సో అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను నేను. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే విజువల్లీ వాళ్ళకున్న బడ్జెట్లో విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగా డీల్ చేశారని చెప్పాలి. ఎందుకంటే సముద్రంలో జరిగే కొన్ని సీక్వెన్సెస్ కానీ, ఆ షార్ట్స్ కానీ, అండ్ ఆ మేకప్స్ కానీ, జాంబీస్ని చూపించిన విధానం కానీ, వీటి పరంగా అయితే చాలా బాగా చూపించారు భయ్య. నాకైతే అవి చూడటానికి బాగా నచ్చే విజువల్స్ ఇవన్నీ కూడా. అండ్ జీవి ప్రకాష్ కుమార్ పర్ఫార్మెన్స్ మ్యాన్, మెయిన్ ఆ క్యారెక్టర్కి తను చాలా బాగా సూట్ అయ్యాడు. మూవీ అంతా కూడా తన పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ కుమార్ గారిదే. సో సౌండ్ డిజైనింగ్ అన్నది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది భయ్య మూవీ, అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ మ్యాన్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా ఆ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో ఇదైతే చాలా వరస్ట్ అయితే ఉంటుంది భయ్య. ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. మనకి స్టోరీలోకి తీసుకెళ్ళడానికి ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కి వీటన్నిటికి వాళ్ళు పెట్టుకున్న రైటింగ్స్ అన్నీ కూడా చాలా వరస్ట్ ఉంటాయి, చాలా వీక్ గా ఉంటాయి అనమాట. ఏది కూడా కనెక్ట్ అవ్వలేం మనం. అండ్ చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది మూవీ అంతా కూడా. అండ్ ఆ క్యారెక్టర్స్ చేసే పనులు కానీ, అండ్ వాళ్ళ ఎమోషనల్ సీన్స్ లో తీసుకెళ్ళిన ఆ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఉంటాయి. ఏదో కష్టపడి ఎమోషన్ పండిద్దామని చూస్తా తప్ప అది అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. చాలా బోర్ కొట్టుద్ది. అండ్ లవ్ ట్రాక్ కూడా చాలా ఇబ్బంది పెట్టుద్ది. కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ తీసుకొచ్చే సీన్స్ అయితే మూవీలో ఎక్కడ ఉండవు భయ్య. విజువల్లీ ఆ జాంబీస్ సీన్స్ అన్ని చూడడానికి కొంచెం సముద్రంలో జరిగాయి, ఓకే, కొత్తగా ట్రై చేస్తారన్న ఫీల్ ఉంటుంది. కానీ దాని చుట్టూరు రాసుకున్న స్టోరీ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఏది కూడా మిమ్మల్ని హుక్ చేయదు స్క్రీన్ కి. ఇలాంటి మూవీస్ కి కావాల్సిందే మెయిన్ ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఇవైతే మూవీలో చాలా కరువు అయిపోతాయి. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోయారు. అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ వీళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా చాలా ప్రెడిక్టబుల్ ఉంటాయి భయ్య. అంటే దీనిక అన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా లైట్ తీసుకుంటారు. ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్ చూద్దాము, మేము ఎక్కువ ఇలా హాలీవుడ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్లు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే జస్ట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళండి, మీకు నచ్చచ్చేమో చెప్పలేము. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు అన్బేరబుల్ అనిపించింది. మెయిన్ ఆ ఫస్ట్ హాఫ్ అయితే నేను అసలు చూడలేకపోయాను. చాలా చిరాకు వచ్చింది. వన్స్ ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత సరే ఏదో చేస్తారులే అనుకుంటే ఇంటర్వెల్ బ్యాంక్ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దో గొప్ప ఓకే, బట్ ఓవరాల్గా మూవీ అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను చాలా చూసాను ఈ టైప్ మూవీస్ అన్నీ కూడా, కొత్తగా అయితే ఏమనిపించలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్లో రన్ అవుతుంది. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే, మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే వెళ్ళండి. నా ఒపీనియన్ అయితే మాత్రం నాకు నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడే మన ఛానల్లో వీడియోస్ కూడా పుష్ అవుతూ ఉంటాయి. ఓకే, లవ్ యూ ఆల్.